శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రవర్ధే. శ్యామలా శ్యామలంభోజ వదనా వదమాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిహిం క్రియాత్. అందరికీ శ్రీమాత యొక్క ఆశీస్సులు. కిందటి వీడియోలో శ్యామలా పరదేవత యొక్క లాకెట్టు అనగా శ్యామలా పరదేవత యొక్క పథకము, అలాగే శ్యామలా పరదేవత యొక్క యంత్రము, కుబేర కుంకుమ, మంత్రక్షితలు, కంకణము, కుబేర కుంకుమతో పాటు కంకణము, శ్యామల పరదేవత యొక్క కంకణము కూడా ఇస్తామని మాటిచ్చాము. ఇది శ్యామల పరదేవత యొక్క లాకెట్. ఒకవైపు అమ్మవారి ప్రతిమ, రెండో వైపు శ్యామల పరదేవత యొక్క యంత్రం ఉంటుంది. మనకు శాస్త్ర పద్ధతిగా యంత్ర నిర్మాణ విధిని అనుసరించి యంత్రశుద్ధి కూడా ఉంటుంది. ఆ యంత్రశుద్ధికి సంబంధించిన ఘటి, ఆ ఘటికి సంబంధించిన శుద్ధి క్రమమే ఈ యొక్క పద్ధతి. రత్నఘటిని అనుసరించి, యంత్రఘటి సూత్రాన్ని అనుసరించి యంత్రాన్ని శుద్ధి చేసి పూర్ణ ఆయు ప్రదానం చేసి కళాకర్షణ చేసేటటువంటి విధి ఒకటి ఉన్నది మన సాంప్రదాయాల్లో. ఆ విధిని అనుసరించే ఇప్పుడు చేస్తున్నటువంటి తంతు. ఆ యంత్రఘటిని, రత్నఘటిని అనుసరించి ఈ లాకెట్కి అనగా శ్యామల పరదేవత యొక్క పథకమునకు ఆయుప్రదమును, పూర్ణ కళాకర్షణను ప్రసాదించిన తర్వాత 28వ తారీఖు శ్యామల పరదేవత యొక్క పూర్ణాహుతి ఉంటుంది. 29వ తారీఖు నుంచి వితరణ చేస్తారు. ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనాను సమాచార కేంద్రానికి వచ్చి సంప్రదించగలరు. ఈ లాకెట్ను అందరూ ధరించవచ్చు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారైనాను ధరించవచ్చు. స్త్రీలు, పురుషులు, నపుంసకులు అందరూ ధరించవచ్చు. ఈ లాకెట్ను ధరించిన తర్వాత వారికి అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. వాళ్ళు అన్ని విధాలుగా అన్ని రంగాలలో ప్రావీణ్యులై గొప్పవారుగా పరిణమిల్లుతారు. ఇది శ్యామలాదేవి యొక్క అనుగ్రహం. జనాకర్షణ, ధనాకర్షణ, సకల జన వశీకరణ, సకల జన సమ్మోహనం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ యంత్రమునకు చాలా అద్వితీయమైనటువంటి చైతన్యాన్ని నిక్షిప్తం చేసి శ్యామలాదేవి యొక్క మంటపమునందు 9 రోజులు ఉంచి ఆ యజ్ఞశక్తిని, అభిషేక శక్తిని, అర్చన శక్తిని, అనుష్ఠాన శక్తిని, జపతప శక్తిని ఇందులో నిక్షిప్తం చేసి మీకు ప్రసాదిస్తారు. ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనాను సమాచార కేంద్రానికి వచ్చి సంప్రదిస్తే మీకు ఆ లాకెట్ ఇస్తారు. పిల్లలకు ఈ లాకెట్ ధరించడం ద్వారా మంచి జ్ఞానము, బుద్ధి, వికాసము, చదువుల ఉత్తీర్ణత, మంచి ప్రయోజకత్వం అన్నీ సిద్ధిస్తాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఈ లాకెట్ని ధరించడం ద్వారా వాళ్ళకు అన్ని రంగాల్లో విజయం ప్రాప్తించి రాజ్యాకర్షణ, రాజ్య అభ్యున్నతి వాళ్ళకు లభ్యమవుతుంది. ఇప్పుడు శ్యామల పరదేవత యొక్క యంత్ర విధి మనము ఇంతకుముందే వీడియోలో చెప్పాం. శ్యామలాదేవి యొక్క రాజ్యశ్యామల యంత్రాన్ని కూడా ఇస్తామని చెప్పాం. ఈ యంత్రాన్ని ఎవరైనాను తీసుకోవచ్చు. అద్దింట్లో ఉన్నవాళ్ళు, సొంతింట్లో ఉన్నవాళ్ళు, గుడిసెల్లో ఉన్నవాళ్ళు, బంగ్లాల్లో ఉన్నవాళ్ళు, ఏ విధంగా ఉన్న వాళ్ళైనాను స్వీకరించవచ్చు. బిల్డింగ్లో ఉన్నవాళ్ళు ఎవరైనాను తీసుకోవచ్చు. ఈ యంత్రమును పూజా మందిరమునందు ఉంచుకొని ప్రతి శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య, పంచమి తిథుల్లో చక్కగా అభిషేకం చేసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజించుకొని దీపం వెలిగించుకుంటే ఆ యజమానికి, ఆ గృహస్థునకు, ఆ ఇంట్లో ఉండేటటువంటి అందరికీ కూడా శ్యామలాదేవి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం లభించి వాళ్ళు అన్ని రంగాల్లో గొప్పగా పరిణమిల్లుతారు. రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, అన్ని రంగాల్లో వాళ్ళు గొప్పగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది అంబికాదేవి యొక్క ఆశీస్సులు. ఇప్పుడు కుబేర కుంకుమ యొక్క తయారీ విధి. కుబేర కుంకుమ తయారీ విధి గురించి మార్కెట్లో, సమాజంలో ఎన్నో అపోహాలు ఉన్నాయి. అందులో ప్రథమతః కుబేర కుంకుమ తయారీకి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విధిని మేము అంబికాదేవి యొక్క ఆశీస్సులతో అమ్మ యొక్క పాదపద్మముల చెంత దర్శించాం. ఇప్పుడు ప్రథమతః అమ్మ యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క విధిని మీకు చూపిస్తున్నాము, చూడండి. కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది అంటుంటారు చాలామంది. అది తప్పు. ముఖ్యంగా కుబేర కుంకుమ తయారుకు సంబంధించి ఎన్నో మూలికలు, ఓషధులు, ఎన్నో వనస్పతులు, సుగంధభరితమైనటువంటి అనేక సుగంధ ద్రవ్యముల చేత ఈ కుంకుమను తయారు చేస్తారు. కుశకూర్చమును ఉంచి కుశకూర్చము పైన అన్ని ద్రవ్యములను కలిపి వాటిని ఆయుప్రదానము చేసి పరదేవత యొక్క 16 దివ్యమైన కళలను ఆవాహన చేసిన తర్వాత ఆ తిలకంను ధరించిన వాళ్లకు అన్ని విధములైనటువంటి లాభాలు చేకూరుతాయి. ఎవరైనాను ధరించవచ్చు. చిన్నపిల్లలతో మొదలుకొని ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల వరకు అందరూ ధరించవచ్చు. అన్ని వర్గాల వాళ్ళు ధరించవచ్చు.
అన్ని ధర్మాల వాళ్ళు ధరించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. ఇక్కడ కుంకుమ తయారీకి సంబంధించినటువంటి విధిని మాత్రమే మీకు చూపిస్తున్నాము. ఆ ద్రవ్యముల యొక్క పేర్లు చెప్పకూడదని చెప్పట్లేదు. ఎందుకనగా చాలామంది ఈ మధ్యలో ప్రతిదాన్ని కాపీ కొట్టి వాళ్ళు స్వతహా వాళ్ళు వాళ్ళ సొంత లాభాల కొరకు వ్యాపార ధోరణిలో వీటిని వాడుతున్నారు కాబట్టి ఈ మూలికల గురించి, ఆ ద్రవ్యముల గురించి వాటి యొక్క పేర్లు ఇక్కడ ప్రస్తావించబడదు. కేవలం ఆ జగదంబ యొక్క పాదపద్మముల చెంత ధ్యానంలో ఉండగా అమ్మవారు ప్రసాదించినటువంటి జ్ఞానము చేత అనేక తంత్రశాస్త్రాలను, యోగ శాస్త్రాలను, ఆయుర్వేదాది శాస్త్రాలను అనుసరించి మనుష్యుని యొక్క జీవన విధానమును, జన్మధర్మ సంభవం అనుసరించి మాత్రం వీటిని తయారు చేయడం జరుగుతున్నది. ఈ తిలకమును నీళ్లతో లేపనం చేసి ధరించడం ద్వారా మెదడులో ఉండేటటువంటి ఎన్నో నాడులకు, అనేక నాడీ మండల వ్యవస్థలకు చలువ ఏర్పడి జీవుడు సమసమానమైనటువంటి ధర్మములు ఆలోచించడం మొదలు పెడతాడు. దూరదృష్టి, దివ్య దృష్టి చేకూరుతుంది. ఈ తిలకమును పెట్టుకున్న తర్వాత ఏ దేవతనైతే మీరు చూస్తారో ఆ దేవత యొక్క చైతన్యము, కళాకర్షణ ఆ జీవుడిలో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ రోజంతా ఆ దేవత కళలతో ఆయన పరిణమిల్లుతాడు. ఈ తిలకమును ధరించి ఎక్కడ వెళ్ళినా సర్వజన వశీకరణము, సకల జన ఆకర్షణ సమ్మోహనం ఏర్పడుతూ ఉన్నది. జన ఆకర్షణ, ధన ఆకర్షణ, కుబేర అనుగ్రహ సిద్ధి, లక్ష్మీ ప్రాప్తి చేకూరుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకములైనటువంటి దివ్య చిరంజీవి కళలతో ఉండేటటువంటి ద్రవ్యములను నిక్షిప్తం చేస్తే తప్ప కుబేర కుంకుమ తయారు అవ్వదు. మీకు బయట మార్కెట్లో ఇచ్చేటటువంటి గ్రీన్ కలర్ కుంకుమ అది కుంకుమ కాదు, అది కలర్, కెమికల్తో కూడుకున్నటువంటి కలర్. ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నారు చూడండి. ఎన్నో రకరకములైనటువంటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యములను, వనస్పతులను, మూలికలను, ఔషధులను, తైలములను, అనేక ఔషధీయ తత్వంతో కూడుకునేటువంటి ద్రవ్యములను కలపగా తయారయ్యేదే కుబేర కుంకుమ. ఇలా ధరించడం చేత ఏ విధములైనటువంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా, జీవుడి యొక్క జీవకళలు తగ్గకుండా, అనగా ఆరా యొక్క ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వకుండా ఇంకా వృద్ధిలోకి వచ్చి ఎనర్జీ లెవెల్స్ పెరిగి ఆ జీవుడిలో ఉండేటటువంటి చైతన్యం, దైవీ తత్వంతో కూడుకునేటటువంటి కళలు, శక్తులు ప్రబలమై, ఉత్తేజమై, ఉత్తీర్ణమై ఇంకయూ ఆ జీవుడి యొక్క అస్తిత్వాన్ని పెంచుతాయి. ఇది పరిపూర్ణమైనటువంటి విజ్ఞాన సూత్రం. యోగరత్నావళి, యోగరత్నకర సూత్రం, అలాగే ఆయుర్వేదపరమైనటువంటి మూలకాలను అనుసరించి వీటిని తయారు చేస్తున్నాము. అదంతా కూడా జగదంబ యొక్క ఆశీస్సులు. ఎన్నెన్నో గ్రంథాలను, ఎన్నెన్నో తంత్రశాస్త్రాలను, ఆయుర్వేద గ్రంథాలను కాలగర్భంలో కలిసిపోయాయి కాబట్టి ప్రస్తుతం అవి వాడుకలు మనకు లేకపోవడం వలన చాలామంది వీటిని కోల్పోయారు. జగదంబ యొక్క అనుగ్రహం చేత, మా అనుష్ఠాన బలము చేత మేము దర్శించి వీటిని తయారు చేసి అందరి కోసమై ప్రసాదిస్తున్నాం. సనాతన ధర్మంలో ప్రతిదానికి ఒక ఆచారము, ఒక ధర్మము, ఒక కట్టుబాటు, ఒక నియమము అన్నీ ఉన్నాయి. వాటిని అనుసరించి చేస్తేనే వాటి యొక్క ఫలితాలను మనం పొందుతాము. మన బుద్ధికి తోచినట్లుగా ఏదియూ చేయకూడదు. అలా చేయబడితే అది మానవీయమైనటువంటి ఆచారం అవుతుంది తప్ప భవదీయమైనటువంటి, దైవీయమైనటువంటి ఆచారం కాదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ కుబేర కుంకుమను ఎవరైనా ధరించవచ్చు. మీరు ఏ అవస్థలో ఉన్నా ధరించవచ్చు. చాలామంది నాన్ వెజ్ తిన్నవాళ్ళు ధరించవచ్చా, మద్యం సేవించేవాళ్ళు ధరించవచ్చా, రాత్రికి భార్యాభర్తల యొక్క కలయిక సందర్భమునందు ఉండవచ్చా అని అపోహలు పడుతున్నారు. ఏ అవస్థలోనైనా ధరించుకోవచ్చు. వీటికి ఏ నియమాలు లేవు. సర్వకాల సర్వావస్థల యందు మీరు చావు దగ్గరికి వెళ్ళినా, కాన్పుల దగ్గరికి వెళ్ళినా, రజస్వాల ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఈ తిలకమును ధరించుకొని వెళ్ళవచ్చు. మీ పని మీరు చేసుకోండి, దాని పని అది చేసుకుంటుంది. అపోహలకు గురి అయి మహత్తును కోల్పోవద్దన్నదే మా యొక్క అభిప్రాయం. ఇది సంపూర్ణమైనటువంటి కుబేర కుంకుమ యొక్క తయారీ. మొత్తం 32 రకాల ద్రవ్యముల యొక్క మిశ్రమం. దీన్ని ధరించిన వారి యొక్క జన్మ ధన్యం. శీఘ్ర రుణ విముక్తి ఏర్పడి జనాకర్షణ, ధనాకర్షణ, సదా కుబేరుని యొక్క అనుగ్రహం, లక్ష్మీ ప్రాప్తి వాళ్ళకు చేకూరుతూ ఉన్నది అంబికాదేవి యొక్క ఆశీస్సులతో. ఇప్పుడు మంత్రాక్షితలకు సంబంధించినటువంటి విధి. మంత్రాక్షితలు ఎలా తయారు చేస్తారు? చాలామంది పూజా మందిరాల్లో మీరు చేసేటటువంటి పూజల్లో మీరు వాడుతున్నటువంటి అక్షింతలు కావు. క్షతము కానటువంటి బియ్యపు గింజలు, అనగా విరగని బియ్యపు గింజలతో చేసేటటువంటి పూజనే అక్షితాన్ పూజ.
బియ్యపు గింజ విరిగిపోయిందంటే అది అవిటిదయిందని లెక్క. పూర్వం బియ్యపు గింజలు విరిగినవి పక్కకు తీసి, విరగనివి పక్కకు తీసేటటువంటి పద్ధతి ఉండేది మోటుగా. చాటతోన చెరిగేవాళ్ళు. దుమ్ము, ధూళి, పురుగు, పుట్ట పోయిన తర్వాత చాటతోటి కోడేవాళ్ళు. కోడిన తర్వాత డోకేవాళ్ళు. డోకిన తర్వాత జల్లెడలో ఇసిరితే తర్వాతకొచ్చేటటు పూర్ణపు బియ్యపు గింజలు, విరగని బియ్యపు గింజల్నే పూజల్లో వాడేవాళ్ళు. ఇది అసలైన ధర్మ విధి. అక్షంత ధర్మ విధి. అలా తీసినటువంటి విరగని బియ్యపు గింజల్లో కొన్ని సుగంధభరితమైనటువంటి ద్రవ్యములు, చిరంజీవి తత్వంతో ఉండేటటువంటి పూర్ణ కళాకర్షణ నిక్షిప్తమయ్యేటటువంటి బియ్యపు గింజల్లో ఆ ద్రవ్యములను కలిపి శుద్ధమైన దేశవాళీ ఆవు నెయ్యితో అలా కలిపినటువంటి అక్షింతలను మాత్రమే పూజల్లో వాడాలి. అటువంటి అక్షింతలను శ్రీపీఠంలో అందరికీ ప్రసాదిస్తామని మాటిచ్చాము కాబట్టి ఈ మంత్రక్షితలను కూడా ఎవరైనాను తీసుకోవచ్చు. యజమాని శిరస్సు మీద వేసుకొని 3 ప్రదక్షిణలు చేసిన ఎడల ఆయన చేసినటువంటి తప్పులు, దోషములు, పాపములు అన్నీ తొలగిపోతాయి. ఇంటి యజమానురాలు ఆ ఇంటి గృహిణి తల మీద వేసుకోవచ్చు. పిల్లలందరూ శిరస్సు మీద ఈ అక్షింతలు వేసుకోవచ్చు. ఇంట్లో అన్ని మూలల్లో అక్షింతలు వేయాలి. పూజా మందిరం నందు ఫోటోల దగ్గర కొన్ని వేయాలి. ఇంట్లో డబ్బులు పెట్టే ప్రదేశంలో వేయాలి. మీ వాహనాల మీద వేసుకోవాలి. అలా ధరించినటువంటి అక్షింతల చేత జీవుడు పావనుడవుతాడు. ఎటువంటి దోషములున్నా వెళ్ళిపోతాయి. ఎక్కడైతే ఆగమాది పద్ధతులను అనుసరించి పూర్ణ కళాకర్షణ చేతస్సు చేత ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి దివ్యమంగళ విగ్రహముల చెంత ఇటువంటి అక్షింతములనే వాడాలి. విరిగిన బియ్యపు గింజలతో వాడినటువంటి అక్షింతల్లో పూర్ణ యశస్సు రాదు. చాలామంది బియ్యపు గింజల్లో పసుపు, కుంకుమ వేసి నీళ్లతో కలుపుతాడు. అలా కలిపినటువంటి అక్షింతలు కేవలం దిష్టి దోషంలో మాత్రమే ఉపయోగపడతాయి. పూర్ణ పూజల్లో ఉపయుక్తమయ్యేటటువంటి కావు. ఈ అక్షింతలను తీసుకెళ్ళి మీరు మీ పూజా మందిరంలో అనునిత్యం మీ దేవతలను గనక ఈ అక్షింతల చేత పూజించుకుంటే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం సిద్ధిస్తున్నది. ఇది జగదంబ యొక్క వాక్కు చేత, అమ్మ యొక్క అనుగ్రహం చేత సర్వమానవాళి యొక్క సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షించి అందరికీ దివ్యమైనటువంటి వస్తు సామాగ్రి అందాలనే కోణంలో వీటిని తయారు చేయడం జరిగింది. అంబాత్రయ క్షేత్రం యొక్క కమిటీ సభ్యులతో చర్చించి అందరి అభిప్రాయ అంగీకారం మేరకే వీటిని తయారు చేస్తున్నాము. ఇవి వ్యాపార ధోరణిలో ఇవ్వటం కాదు. సనాతన ధర్మంలో ఉండేటటువంటి సత్యాన్ని అందరికి తెలియపరచాలని ఒక ధర్మచింతన చేత వీటిని ఇస్తున్నాము. ఎవరైనాను తీసుకోవచ్చు. అసలు సిసలైనటువంటి ధర్మ విధి ఇది. అందరూ తెలుసుకొని వీటిని పాటిస్తారని ఆశిస్తూ శ్రీమాత యొక్క అనుగ్రహం మీ అందరికి సిద్ధించాలని కోరుకుంటూ శ్రీమాత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, శ్యామలా దేవత యొక్క అనుగ్రహ సిద్ధిరస్తు. శుభం భవతు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో